గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ సింధూర్ ఇండియన్ గవర్నమెంట్ అయితే టేకప్ చేసింది బికాస్ ఆఫ్ పహల్గా మనకి అటాక్ జరిగిన తర్వాత. సో దాని రిటాలియేషన్ మనకి ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లుగా మనకి ఇక్కడ ఈరోజు వచ్చేసి ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ 9 ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ అయ్యడం జరిగింది. అట్లీస్ట్ 70 టెర్రరిస్ట్ డెడ్ అన్నట్లుగా డిక్లేర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి దాని రివెంజ్ అనేది ఇక్కడ మనకి జరిగింది అన్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఇదేంటంటే మనకి ఒక భారతీయ పౌరుడిగా మనం చాలా గర్వించదగ్గ విషయం. కాకపోతే దీని కాన్సిక్వెన్సెస్ మార్కెట్ మీద ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఓవరాల్గా ఆపరేషన్ వచ్చేసి జస్ట్ 25 మినిట్స్ అండి. ఎర్లీ మార్నింగ్ 1 అవర్ 5 మినిట్స్ టు 1 అవర్ 30 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అనేది ఈ ఆపరేషన్ అనేది జరిగింది. అండ్ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగినట్లుగా మనకు వచ్చేసి స్క్రోలింగ్ అయితే అయింది. సో దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇది ఒక వార్ అన్నట్లు మనం చెప్పుకున్నా, కాకపోతే ఈరోజు సర్ప్రైజింగ్గా మనకు వచ్చేసి జస్ట్ మార్కెట్ పాజిటివ్లో అయితే క్లోజ్ అయిందండి. దానికి గల కారణం ఏందనేది కూడా ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ అండ్ ఫేవరబుల్ గ్లోబల్ మ్యాక్రో కండిషన్స్ అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ దో అక్కడ వచ్చేసి మన జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కానీ, అక్కడ వార్ కన్సర్న్ ఉన్నా కానీ, మనకు వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లోస్ అండ్ గ్లోబల్ ఎకానమీ ఫ్యాక్టర్స్ సజెస్టింగ్ ఏ కాషియస్ బట్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఎవరైతే మార్కెట్ బాగా డ్రాస్టిక్గా పడుతుందని మార్కెట్లో డౌన్ సైడ్ సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈరోజు వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ అవుట్కమే వచ్చి ఉండాలండి. అండ్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో నిఫ్టీ 50 వచ్చేసి ఫ్లాట్గా అయితే మనకి పాజిటివ్లో ఫ్లాట్గా 34 పాయింట్స్ అప్తో 24,414 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, మనకి సెన్సెక్స్ మిడ్ క్యాప్, సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్లో ట్రేడ్ అయినాయి అండి. అది ఒక సర్ప్రైజింగ్. ఇంకోటి చూసినట్లయితే మనకి నిఫ్టీ ఫార్మా ఈ రెండు వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో 24,000 మన నిఫ్టీ వచ్చేసి 24,414 ఉంది. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఒక్కసారి మనకి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అని చూడబోయే ముందు ఒకసారి యూరోపియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. ఏషియా డౌ నిక్కీ, హ్యాంగ్సెంగ్ వచ్చేసి కొంత పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. షాంఘై పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈవెన్ సింగపూర్ కూడా పాజిటివ్లో ట్రేడ్ అయింది. యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఒకసారి యూఎస్ ఫ్యూచర్స్ చూద్దాము. యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకు వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. సో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫెడరల్ మీటింగ్ అవుట్కమ్ కూడా ఉంది ఈరోజు నైట్. ఒకవేళ అది పాజిటివ్ కనుక ఇచ్చినట్లయితే అది ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే అంటే అక్కడ గవర్నమెంట్ మార్కెట్ వాళ్ళకి ఓన్లీ యూఎస్ ఫస్ట్ అన్నట్లుగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తాయి కాబట్టి అది మనకంతా మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, లాస్ట్ టైం కూడా అక్కడ రేట్ కట్ అని చెప్పిన మన మార్కెట్స్ వచ్చేసి అంతా మనగా పాజిటివ్గా అయితే నెగిటివ్గానే రియాక్ట్ అయినాయి. ఓన్లీ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. అది ఒకసారి మీరు గమనించవచ్చు. ఓకే, సో నిన్నటి లెవెల్స్ ఏమైతే ఉన్నాయో సేమ్ ఆ లెవెల్స్. ఎందుకంటే మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఒకసారి చూద్దాము. నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఒకసారి మనం 50 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము. సో 24,414 దగ్గర మన నిఫ్టీ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. 24,414 దగ్గర. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో 24,414 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. రేపు నేను వచ్చేసి ఈరోజు హైస్ ఏదైతే మనకి ఫ్రేమ్ అయిందో ఈరోజు హై వచ్చేసి ఎంత మనం చూస్తున్నామో, ఈరోజు హై వచ్చేసి 24,449. ఎప్పుడైతే నేను 24,449 బ్రేక్ అయిందో అప్పుడే నేను కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్తాను. కానీ డౌన్ సైడ్ అయితే మాత్రం జాగ్రత్తగా గమనించండి. డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అంటే 24,368 అనుకోండి, లేకపోతే మనకు వచ్చేసి ఈవెన్ మీరు చూసినట్లయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనకి ఇక్కడ ఫార్మేషన్ అనేది ఉంది. ఓకే, ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉంది. కాకపోతే నాకు వచ్చేసి మేజర్ అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం నేను 24,370 లెవెల్స్ డౌన్ సైడ్ ఇది కనుక క్రాస్ అయితే అప్పుడే నేను అగ్రెసివ్ సెల్లింగ్ వెళ్తాను. విత్ 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్తో వెళ్తానండి. ఓకే, సో డౌన్ సైడ్ అయితే హెవీ టార్గెట్గానే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ పాకిస్తాన్ అనేది రిటాలియేషన్ స్టెప్ అయితే ఉండొచ్చు ఇండియా మీద. ఓకే, ప్రతీకార స్టెప్ అయితే ఉండొచ్చు. సో అది ఒకవేళ ఈరోజు ఓవర్ నైట్ ఉంటే రేపు మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుందండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి
కొంత పాజిటివ్లోనే ట్రేడ్ అయిందని మనం ఇక్కడ చూస్తున్నాము. నిఫ్టీ బ్యాంక్ చూడండి 0.63% అప్తో మనం ట్రేడ్ అయింది. 0.63% అప్తో అంటే మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో బ్యాంకింగ్ సెక్టర్స్ వచ్చేసి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. రేపు ఇది ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఈరోజు మనం సెవెంత్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అన్నట్లుగానే మనకు ఫార్మేషన్ అనేది జరిగిందని అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు హై ఏదైతే ఉందో సో 54,700 అబోవ్ నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఓకే, సో 54,700 అబోవ్ నేను కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను. లేదు నేను డౌన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం అగ్రెసివ్ సెల్లింగ్ 54,232. కాకపోతే నాకు మిడిల్గా వచ్చేసి నాకు 54,450 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే నేను సెల్లింగ్ సైడ్గా ఉంటాను. విత్ టార్గెట్ 53,900 డౌన్ సైడ్. అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి మనకి 55,100 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఈ లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఓకే, సో రేపు వచ్చేసి ఏదేమైనా అది గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ అవుతుందో తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం సెల్లింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఈ లెవెల్స్ ఏదైతే క్రాస్ అవుతుందో ఆ లెవెల్స్ ప్రకారం మనం వెళ్దాము. ఓకే, సో ఒకవేళ కాల్ ఆప్షన్ సైడ్ మీరు వన్ లాట్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే పుట్ ఆప్షన్ సైడ్ 2 లాట్స్ ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అనేది కొంత సెల్లింగ్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకోటి ఏంటంటే మనకి కోల్ ఇండియా వచ్చేసి మంచి Q4 రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ప్రాఫిట్ రైజెస్ 12% ఇయర్ ఆన్ ఇయర్. సో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది చాలా ఒక స్టేట్ ఓన్డ్ కంపెనీకి చాలా పాజిటివ్ సిగ్నలింగ్ ఉంటుంది. అందువల్ల వచ్చేసి కోల్ ఇండియా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఫ్రెష్ టార్గెట్స్ అచీవ్ చేయొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ వీడియోస్ కుబేరా ఛానల్.